ఇది చిన్న విషయం కాదు. దీనికి అన్న రామచంద్ర యాదవ్ గారు వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అన్న, నా పేరు పెండ్ర వీరన్న. నేను ముందు సంచార జాతర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసేవాడిని. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా, సంచార జాతర కార్పొరేషన్ చైర్మన్గా 3-4 సంవత్సరాలు పనిచేశానన్న. దాంతోపాటుగా ఇటీవల కాలంలో పార్టీలో మళ్ళా అదే విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఇవ్వడం జరిగింది. పరిచయం మాత్రమే. అన్న, ఈ సమాజంలో మనం చూస్తా ఉన్నాం, ఇవాళ కులగణన అనేది ఒక బోటకంగా చూపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం కులగణన చేసి నిజంగా కనుక కుల జనాభాని కనుక బయట పెట్టినట్లయితే బీసీలు భారతదేశంలో పార్టీలకి ప్రత్యామ్నాయంగా వస్తారని ఒక భయంతో ఇలా కులగణన చేయట్లేదనే విషయాన్ని సందర్భంగా కనిపిస్తా ఉంది. ఇలా నరేంద్ర మోడీ బీసీ అని చెప్తా ఉన్నాడు, ఇలా బీసీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. చాలా మంది వ్యక్తులు బీసీల గురించి మాట్లాడే వ్యక్తి బీసీ నరేంద్ర మోడీ అయితే బీసీల కోసం ఏం చేశారు? ఇలా ఒక పక్కన ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించి 10% రిజర్వేషన్ ఇవ్వడానికి 24 గంటల్లో చట్టం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు బీసీల సమస్యలు తెలియదా? బీసీల యొక్క ఉద్దేశం తెలియదా? బీసీలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు తెలియదా? ఇలా రాష్ట్రంలో చూస్తే గతంలో ఓట్ల కోసం బీసీలకు రక్షణ చట్టం ఇస్తారని చెప్పినటువంటి కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఇచ్చాడు. మేనిఫెస్టో ఇచ్చి బీసీలకి రక్షణ చట్టం కల్పిస్తానని అధికారంలోకి వస్తానని చెప్పాడు. వచ్చే రోజుకి దగ్గర సంవత్సరంన్నర గడుస్తా ఉంది. ఎంతవరకు కూడా బీసీలకి రక్షణ చట్టం అనే విషయం మీద ఇంతవరకు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు. అంతేకాదు, బీసీ కార్పొరేషన్ ఇస్తానని చెప్పాడు, కార్పొరేషన్లకు లోన్ ఇస్తామని చెప్పాడు, 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఎంతవరకు ₹1 కూడా ఇచ్చాడనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. కానీ ఇలా చూస్తా ఉంటే ఒక పక్కన బీసీల కోసం బీసీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్షం మొన్న మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి బీసీలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆదరణ 3, ఆదరణ 4 అంటా ఉన్నారు. కానీ ఎక్కడ బీసీలకు ఇస్తా ఉన్నారు? ఒక్కసారి వివరణవంతమైన బాధ్యత అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంతేకాదు, అన్నగారు తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు ఇవ్వకపోతే నష్టపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీలకి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా ఈ అంశంలో భాగంగా 1000 ఎకరాలు అనే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మనం కనుక ప్రోత్సాహం చేసి ఈ ఉద్యమాన్ని కనుక మనం తీసుకెళ్లి ప్రభుత్వాల మీద కనుక మనం ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే మనం తప్పనిసరి మన హక్కును మనం సాధించుకోగలుగుతాం అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అన్న, ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అన్న, బీసీ జాబితాలో సంచార జాతరలు అనేటువంటి సామాజిక వర్గాలు ఇవాళ చూస్తే బీసీలు అంటే గౌడ, చెట్టిబజ, యాదవులు, కాళింగులు, తురుపాపులు, లేకపోతే పద్మశాలిలు, రజక, నాయబ్రాహ్మణ, అగ్రికుల క్షత్రియులు కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ జాబితాలో ఉండి 1% కూడా రిజర్వేషన్ అందకుండా ఇలాంటి వరకు వార్డు మెంబర్ కూడా కాకుండా కొన్నటువంటి సంచార జాతరలు కొన్నటువంటి వారు గంగిరెద్దుల, మందుల, బుడబుక్కల, దేవర, పిచ్చికొట్ల, రాజన్న కులస్తులు ఇలాంటి వారు భిక్షాటన మీద ఆధారపడి చాలా దయాన్ని జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. బీసీలకి 7% రిజర్వేషన్ ఇస్తే 7% రిజర్వేషన్ బీసీలు అనేటువంటి కొన్ని కులాలు కొట్టేసే పరిస్థితి. కానీ 1% రిజర్వేషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ గతంలో వెనగంట రాఘవ గారేమో వీళ్ళు ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్తే 61, 62లో దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో తీసుకొస్తా ఉన్నా. తప్పనిసరి కూడా మీరు ఈ సమస్య మీద కూడా మీరు ఒకసారి మాట్లాడాలనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దీనికి తప్పనిసరి మనందరూ కూడా పనిచేయాలి. బీసీలు ఇవాళ అనగదొక్కే పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఇవాళ 32 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఉన్నత దగ్గర 20-25 కార్పొరేషన్లు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అందులో సంచార జాతరకు సంబంధించి కానీ, ముస్లిం సంచార జాతరకు సంబంధించి కానీ, జంగమ కార్పొరేషన్లు కానీ ఇలాంటి చాలా కార్పొరేషన్లు ఇవాటి వరకు కూడా పాలక మండలి లేదు. అంటే చిన్న కులాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, నరేంద్ర మోడీ కానీ గుర్తింపు లేదు అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియపరుస్తూ తప్పనిసరి మీరు తీసుకునే కార్యక్రమానికి సంచార జాతర సంఘం తరఫున పూర్తి మద్దతు ఇస్తా ఉన్నా. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ ఉద్యమానికి బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, బీసీలు జరుగుతున్నటువంటి ఈ యొక్క బలమైనటువంటి పోరాటం మీద తప్పనిసరి సంచార జాతర సంఘం తరఫున మీకు ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అన్న రామచంద్ర యాదవ్ గారికి, అదే సభాధ్యక్షుల వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.